హాయ్ ఫ్రెండ్స్, మాయాచిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఐఎస్ఓ. అసలు ఫోటోగ్రఫీలో ఐఎస్ఓ అంటే ఏంటి, దాని కొలమానం ఏంటి, ఐఎస్ఓని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అన్నది తెలుసుకోబోతున్నాం. మరి సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదామా? ఫోటోగ్రఫీలో ఎక్స్పోజర్ని ప్రభావితం చేసే 3 ముఖ్యమైన విషయాలని మనం పిల్లర్స్ ఆఫ్ ద ఫోటోగ్రఫీగా చెప్పుకుంటాం. అవేంటి? షటర్ స్పీడ్, అపర్చర్ అండ్ ఐఎస్ఓ. ఆల్రెడీ మనం షటర్ స్పీడ్, అపర్చర్ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు స్పెసిఫిక్గా ఐఎస్ఓ గురించి మాట్లాడుకుందాం. అసలు ఐఎస్ఓ అంటే ఏంటి? ఐఎస్ఓ అన్నది ఏం తెలియజేస్తుందంటే, మన డిజిటల్ కెమెరాలోని సెన్సార్ యొక్క సెన్సిటివిటీ టు లైట్ని తెలియజేస్తుంది. మన ఎర్లియర్ వీడియోస్లో ఆల్రెడీ మనం షటర్ స్పీడ్, అపర్చర్ గురించి తెలుసుకున్నాం. ఆ రెండిటికి ఐఎస్ఓకి ఒక మేజర్ డిఫరెన్స్ ఉందన్నమాట. ఎందులో అంటే ఎక్స్పోజర్ని ప్రభావితం చేసే విషయంలో ఆ రెండిటికి ఐఎస్ఓకి చాలా క్లియర్ డిఫరెన్స్ ఉంది. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, షటర్ స్పీడ్, అపర్చర్ అన్నది ఎక్స్పోజర్ని డైరెక్ట్గా ప్రభావితం చేస్తుంది. అంటే కెమెరాలోని సెన్సార్ మీద పడే అమౌంట్ ఆఫ్ లైట్ని డైరెక్ట్గా కంట్రోల్ చేయొచ్చు. షటర్ స్పీడ్ని అడ్జస్ట్ చేసి, లేదంటే అపర్చర్ని అడ్జస్ట్ చేసి అమౌంట్ ఆఫ్ లైట్ వచ్చి సెన్సార్ మీద పడుతుందిగా, దాన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. కానీ ఇక్కడ ఐఎస్ఓ అనేది ఇండైరెక్ట్గా ప్రభావితం చేస్తుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఐఎస్ఓ విషయానికి వచ్చేసరికి ఈ అమౌంట్ ఆఫ్ లైట్ ఏదైతే సెన్సార్ మీద పడుతుందో అందులో ఎటువంటి మార్పు ఉండదు. కానీ సెన్సార్ మీద పడ్డాక సెన్సార్ యొక్క సెన్సిటివిటీని మనం కంట్రోల్ చేసి ఆ ఇమేజ్ బ్రైట్నెస్ని ఇంటర్నల్గా యాంప్లిఫై చేయడం ద్వారా మనం ఇమేజ్ యొక్క ఎక్స్పోజర్ని పెంచడం, తగ్గించడం చేయొచ్చు. దేని ద్వారా? ఐఎస్ఓ ద్వారా. సెన్సార్ మీద లైట్ పడ్డాక జరిగే విషయం ఐఎస్ఓ చూసుకుంటుంది అనమాట. మరి ఐఎస్ఓ కొలమానం ఏంటో తెలుసుకుందాం. టిపికల్గా కామన్ డిఎస్ఎల్ఆర్స్లో 100 నుంచి స్టార్ట్ అవుతుంది. 100 అంటే లో రేంజ్, 100, 200, 300 అండ్ న్యూ కెమెరాస్లో ఇట్ కెన్ గో ఈవెన్ అప్ టు 100,000 ప్లస్. లేటెస్ట్ కెమెరాస్లో ఈవెన్ ఇట్ కెన్ గో అప్ టు 200,000. ఓకే, సో ఫార్ మనం ఐఎస్ఓ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఐఎస్ఓని ఎలా కొలుస్తారో కూడా తెలుసుకున్నాం. మరి ఐఎస్ఓని మన ఫోటోగ్రఫీలో ఎలా యూస్ చేసుకోవచ్చో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సపోజ్ దట్ ఈస్ అ సిచ్యువేషన్ ఎక్కడైతే మనం అపర్చర్ని కంట్రోల్ చేయలేం, అపర్చర్ ఈస్ ఫిక్స్డ్, దానికంటే పెంచలేం, అండ్ షటర్ స్పీడ్ దానికంటే తగ్గించలేం. ఒక సెట్టింగ్ అంతే ఫిక్స్డ్, దానికంటే తగ్గించలేని పరిస్థితి, అండ్ అపర్చర్ని దానికంటే పెంచలేని పరిస్థితి అనమాట. సో ఇప్పుడు మనకున్న ఓన్లీ ఆప్షన్ ఐఎస్ఓ. ఐఎస్ఓని పెంచడం ద్వారా మనం ఎక్స్పోజర్ని, రైట్ ఎక్స్పోజర్ని పొందవచ్చు. కానీ ఇక్కడ ఒక డౌన్ సైడ్ ఉందన్నమాట. అలాగని మనం ఐఎస్ఓని పెంచుకుంటూ పోతే మన పిక్చర్లో నాయిస్ ఇంట్రడ్యూస్ అవుతుంది అనమాట, లేదా గ్రెయిన్ అని చెప్తాం అనమాట. సో ఇక్కడ మనం బ్యాలెన్స్గా బిహేవ్ చేయాలి. మన పిక్చర్ సంబంధించి రైట్ ఎక్స్పోజర్ పొందడానికి ఐఎస్ఓని పెంచుకునే ముందు మనం ఒక్కసారి అసలు షటర్ స్పీడ్లో చేంజెస్ని తీసుకొచ్చి రైట్ ఎక్స్పోజర్ని పొందొచ్చా అన్నది చెక్ చేసుకోవాలి. ఆ అపర్చర్ని మరింత పెంచుకునే అవకాశం ఉందా అన్నది చూసుకోవాలి. లేని పక్షంలో మాత్రమే మనం ఐఎస్ఓని బంప్ చేసుకోవచ్చు. ఓకే, దాని డౌన్ సైడ్ ఏంటి? నాయిస్ ఇంట్రడ్యూస్ అవుతుంది. సో ఇదంతా బాగుంది. మరి రియల్ టైమ్ సినారియోస్లో ఎలాంటి సందర్భాల్లో మనం ఐఎస్ఓని టచ్ చేయాలి అని అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండోర్ స్పోర్ట్స్ ఈవెంట్ జరుగుతుంది అనుకుందాం. సో షటర్ స్పీడ్ మినిమం స్పోర్ట్స్ ఈవెంట్ కాబట్టి హైగా ఉంచుకుంటాం. అండ్ దానివల్ల ప్రాబ్లం ఏంటి? ఎక్స్పోజర్ తగ్గిపోద్ది. సో ఎక్స్పోజర్ తగ్గిపోవడం ద్వారా మనం అదర్ ఆల్టర్నేటివ్ ఏంటి? అపర్చర్ని పెంచుకోవాలి. అపర్చర్ యొక్క లెన్స్ యొక్క అబిలిటీ బట్టి ఉంటుంది. లెన్స్ సే మీరు మ్యాక్సిమం అపర్చర్ ఆల్రెడీ సెట్ చేశారు, అయినా పిక్చర్ యొక్క ఎక్స్పోజర్ సరిపోవట్లేదు. అలాంటి సందర్భంలో ఐఎస్ఓని ఖచ్చితంగా బూస్ట్ చేసుకోవచ్చు అనమాట. మరొక సందర్భం,
ఎక్కడైతే ఇండోర్ ఈవెంట్స్లో ఫ్లాష్ వేయలేమో, ఎక్కడైతే షటర్ స్పీడ్ అపర్చర్ని మీరు ఫర్దర్ బంప్ చేయలేరో అలాంటి సందర్భాల్లో ఐఎస్ఓని ఆప్షన్గా తీసుకోవచ్చు అనమాట. అది ఫ్రెండ్స్ ఇవాళ ఐఎస్ఓకి సంబంధించిన విషయాలు. మరి ఇప్పటి వరకు ఫోటోగ్రఫీకి సంబంధించి 3 ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకున్నాం థియరిటికల్గా. మరి రాబోయే వీడియోస్లో మనం ప్రాక్టికల్ అప్రోచ్ తీసుకున్నాం. ఎలా అంటే షటర్ స్పీడ్ సంబంధించింది, అపర్చర్ అండ్ ఐఎస్ఓ సంబంధించింది ఎగ్జాంపుల్స్ తోటి మీ ముందుకు వస్తాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ లైక్ బటన్, అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? బాయ్ బాయ్.